ప్రభుత్వ రుణాలపై వైకాపా నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. అడ్డదిడ్డంగా మాట్లాడే విజయసాయిరెడ్డికి రాజకీయ నిరుద్యోగులైన ఆనం, బొత్స, రామచంద్రయ్య జత కలిశారని దుయ్యబట్టారు. 9 నెలల్లో తీసుకోవాల్సిన అప్పు 1 నెలలో తీసుకున్నట్లు ఆనం వద్ద ఆధారాలేమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. యాక్చువల్ అప్పు తీసుకుంది కేవలం 11,500 కోట్లే, మిగతాయి గ్యారంటీ. పవర్ బాండ్స్ కానీ ఇరిగేషన్ కానీ వీటికి గ్యారంటీస్ ఇస్తుంది ప్రభుత్వం. రామనారాయణ రెడ్డి గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు గ్యారంటీలు ఇవ్వలేదా? అప్పుడున్న జిఎస్డిపికి 9,000 కోట్లు ఓన్లీ 13 జిల్లాలపైన గ్యారంటీలు ఇచ్చారంటేనే అప్పు కానీ గ్యారంటీలు తీసుకున్నారంటే ఎంత ఎక్కువ తీసుకున్నట్టు. ఇవాళ జిఎస్డిపి ఎంత పెరిగింది. విజయసాయిరెడ్డి గారి నేతృత్వం కింద భట్రాజుల్లాగా పాత సీనియారిటీని పక్కన పెట్టేసి ఒక జోకర్లలాగా తయారైపోయారు. ఇవాళ ఆయన మాట్లాడిన దానికి ఆర్టీఐ కింద అప్లికేషన్ ఇస్తే జవాబు ఇవ్వడానికి డిపార్ట్మెంట్లు రెడీగా ఉన్నాయి. ఏమనండి, ఆయన లెంపలేసుకుంటాడా? రేపు తప్పులు చెప్తే తలా తోకా లేకుండా సిఎఫ్ఎస్ఎస్ ప్రైవేటు సంస్థ అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటా ఉంటే ఇంతకంటే పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఏ సిస్టము ఉండదు. మనం పే చేయాల్సిన బిల్లులన్నీ, మనకి రావాల్సిన వనరులు ఎంత, రెవెన్యూ ఎంత అనేది క్లిక్ ఆఫ్ ఏ బటన్ తెలుస్తుంది. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఏ డెసిషన్స్ తీసుకున్నారో చెప్పాలా లిస్టు? రేపు ఇస్తాను అది కూడా మొత్తం లిస్టు. ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత అప్పుడు మాటకి మాట ఉంటుంది, ప్రతి దానికి రిప్లై ఉంటుంది.